హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ తోటకూర, చిన్న ఆకుల తోటకూర. ఈ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఆకుని తెంపేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఫ్రై కంటే ఇలా చేస్తే బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆకుని ఇలా మొత్తం తెంపేసుకొని ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసి క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులో కొన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలి. మిర్చి పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న టమాటా కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా మగ్గిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి ఆకుని. ఈ ఆకు మొత్తం రుబ్బిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా, కానీ పచ్చిమిర్చి పైన వేసుకుంటే కొద్దిగా చేదు అనేది రాదు. ఇలా వేసుకొని బాగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత ఈ కర్రీ కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్న తోటకూరలో ఈ పోపుని యాడ్ చేసుకొని కలపాలి. ఉంటే కొత్తిమీర వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. చిన్న ఆకుల తోట కూడా రెడీ అండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.